సో ఇప్పుడు ఆస్మా అంటే ట్రీటబుల్ అండి, క్యూరబుల్ కాదు. సో దర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు ఆస్మా అంటే మీ మంచి కంట్రోల్లో పెట్టుకోవచ్చు, హోల్ లైఫ్ వితౌట్ ప్రాబ్లం నడవచ్చు, వెళ్ళిపోవచ్చు. బట్ ఎప్పుడైనా మీకు మళ్ళీ రావడం రిస్క్ అంటే ఉంది. ఇప్పుడు సడన్ గా వెదర్ చేంజ్ అయింది, సడన్ గా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదంటే సడన్ గా మీకు పొల్యూషన్ ఎక్స్పోజర్ అయింది, సో ఆటోమేటిక్గా రావడం అంటే ఛాన్సెస్ ఉంది. అందుకే మన మందులు ఇవ్వడం టైంలో కూడా వి కంటిన్యూ అట్లీస్ట్ ఫర్ 3 to 6 months. అట్లా కాదు 2 రోజులు మీ మంచి అయిన తర్వాత మన మందులు బంద్ చేయడం కాదు, రెగ్యులర్ గా వాడాలి. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ మన కంట్రోల్లో పెట్టుకోవాలి. అట్లా చేస్తే యూ కెన్ లీడ్ అ లైఫ్ విత్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఆస్మా. సూపర్ సార్. బట్ మీ ఇప్పుడు ఎవరైనా మీకు చెప్తారంటే మీ ఆస్మా 100% నేను క్యూర్ చేస్తానంటే చెప్తారంటే దట్ ఈస్ అ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, బికాస్ ఇట్ ఈస్ అ జెనెటిక్ ప్రాబ్లమ్ అండ్ యు ఆర్ బోర్న్ విత్ దిస్ టెండెన్సీ. సో అది మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు, హోల్ లైఫ్ వితౌట్ ప్రాబ్లం కంటిన్యూ చేయొచ్చు, ప్రొవైడెడ్ వీ టేక్ ప్రికాషన్స్.